కుంకుమ కనిపించింది. అయితే సమ్మక్క ఎక్కడైతే జన్మించిందో మళ్ళీ అక్కడనే మరణించిందని తెలుస్తుంది. కుతంత్రాలతో సాధించినటువంటి రాజ్యం వీరభోజ్యం కానే కాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిలా పోరాడాలి, రాజ్యాన్ని సంపాదించాలి అన్న స్ఫూర్తి సమ్మక్కది. గిరిజనులు దీన్నే అమ్మే ఆదేశంగా భావించారు. మన ప్రాణాలను రక్షించడం కోసం మనందరి పసుపు కుంకుమలను నిలబెట్టింది సమ్మక్క తల్లి. ఆ తల్లి దేహత్యాగం చేసింది. వాళ్ళందరూ కన్నింటితో గుర్తించి ఆ తల్లికి నమస్కారం చేసుకున్నారు. ఆ తల్లి త్యాగం ఊరికే పోతుందా? ప్రతాపరుద్రుడికి కాకతీదేవి అనే అమ్మవారు కలలో కనిపించింది. ఆ తల్లి కాకతీయులకు ఆరాధ్య దేవత. ఏమిటి నీ అహంకారము ప్రతాప? పాపం అమాయకులందరినీ అలా చంపేస్తున్నావు, జాగ్రత్త, నేను మాత్రం ఊరుకోను ప్రతాప అని అమ్మవారు గట్టిగా చెప్పింది. వెంటనే అతడు యుద్ధాన్ని ఆపివేయమని చెప్పాడు. క్షమాపణలు